గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో గైస్ ఇప్పుడైతే మేము రెడీ అయ్యాము, స్టార్ట్ అవుతున్నాము. సో ఈ ట్రావెలింగ్ అలాగే వాళ్ళ అత్తగారింటికి ఎలా వెళ్తాము ఎలా అనేది మొత్తం చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. ఓసారి కనిపించట్లేదు గాయస్. సో ఎందుకంటే ఎండ మొహాన పడుతుంది. పెడతా ఏమైంది ఏం లేదు గైస్. ఈరోజు మా సిస్టర్ అయితే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. సో మేము వాళ్ళని దిగబెట్టడానికి వెళ్తున్నాను, నేను శ్రావ్య. సో ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయితే అవుతున్నాము. సో బాయ్ చెప్తున్నారు. నేనేదో మా అత్తగారింటికి వెళ్తున్నట్టు వాళ్ళు బాయ్ చెప్తున్నారు. సో ఇక్కడ మేము ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర వినాయకుడిది అయితే అక్కడ దండం పెట్టుకొని అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము. సో ఇలాగా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి కదా. సో అందుకని అయితే మా మదర్ ఎదురైతే వచ్చారు. సో అలాగా పాటలు పెట్టుకుంటూ జర్నీ టైంలో అలా వెళ్తూ ఉన్నాము. సో మనకి జర్నీ చేసేటప్పుడు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళినప్పుడు సో మనకి ఇష్టమైన మన ఫేవరెట్ హీరో సాంగ్స్ అయితే వింటాం కదా. ఆఫ్కోర్స్ అందరూ అలాగే చేస్తారు. సో నాకు కొంచెం పిచ్చి ఎక్కువ కాబట్టి నేను కూడా ఇంకొంచెం సాంగ్స్ ఎక్కువ పెట్టుకొని వింటా వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడైతే నేను ఒక వ్లాగ్ తీస్తున్నానని చెప్పి వాళ్ళిద్దరు సిగ్గుపడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్ అనమాట, మా సిస్టర్ ఫ్రెండ్స్ శ్రావ్య, మీకు తెలుసు. సో ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేయడానికి అయితే ఆగాము మేము. సో ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయితే అవ్వాలి. సో ఇంకా మేము టిఫిన్ ఆర్డర్ ఇచ్చాము కానీ ఇంకా అయితే రాలేదు. ఏం టిఫిన్ ఆర్డర్ చేసుకున్నావు? ఏం టిఫిన్ ఆర్డర్ చేసుకున్నావు? ఇడ్లీ లేదు, పొంగల్ ఆర్డర్ చేయాలి. ఇడ్లీ లేదు, నేను కూడా ఇడ్లీ చేసుకున్నాను. ఇడ్లీ ఉందండి లేదు. ఓకే బాయ్. సో నేను ఫస్ట్ ఇడ్లీ చెప్పుకున్నాను. ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు ఇడ్లీ అస్సలు తినను ఎక్కడికి వెళ్ళినా. సో నేను ఫస్ట్ ఇడ్లీ సాంబార్ చెప్పుకుందాంలే అని చెప్పి జర్నీ కదా చెప్పేసి అయితే అనుకున్నాను. సో నన్ను చూసి శ్రావ్య కూడా అక్క నాకు ఇడ్లీ సాంబార్ కావాలి అని చెప్పింది. సో మనం ఏది అనుకున్నా మనకు అది రివర్స్ వస్తుంది కదా. సో మన అదృష్టం అలా ఉంటుంది అనమాట. సో నేను ఇడ్లీ సాంబార్ చెప్పుకుంటే నాకు ఇడ్లీ సాంబార్ అక్క లేదంట. అప్పటికి ఇడ్లీ సాంబార్ అయితే అయిపోయిందంట, కంప్లీట్ అయిపోయిందంట. సో ఇంకే చేసేది లేదు కదా, ఇంక నెక్స్ట్ ఇంకేమైనా చెప్పుకో శ్రావ్య అని చెప్పాను. సో ఇంకా ఇక్కడ మనకి పప్పు పొంగల్ ఆర్డర్ చేసింది. సో నేనైతే నెయ్యి కారం దోశ ఆర్డర్ చెప్పుకున్నాను. సో నాకు కొంచెం ఇష్టం అనమాట నెయ్యి కారం దోశ. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా తినేసి మళ్ళీ మనం బయలుదేరాలి కాబట్టి సో ఆల్మోస్ట్ రీచ్ అయితే అయిపోయాము. అదే ఎయిర్పోర్ట్ అనమాట. సో నేను జూమ్ చేస్తున్నాను కదా, అదే అనమాట ఫ్లైట్. అప్పుడే నాకు కనిపించింది, ఇంకా క్యాప్చర్ చేశాను. సో ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాం, మా సిస్టర్ వాళ్ళ అత్తగారింటికి. సో వాళ్ళు ఉండేది తిరుపతిలో అనమాట. సో తను వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ తోడికోడలు వాళ్ళ పాప అనమాట. వాళ్ళ అమ్మను వదిలిపెట్టనే పెట్టదండి అసలుకి. ఇంతసేపు అమ్మ 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 అమ్మ. సో ఇక్కడ మాకు వెల్కమ్ డ్రింక్, సమ్మర్ కదా సో అందుకని మాకు మజ్జిగ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫుల్ ఫన్ అనమాట.
తీసుకురావా, వాటర్ తీసుకురా. చూడండి గాయ్స్, వాళ్ళ ఇంటికి వస్తే వాటర్ కూడా ఇవ్వట్లేదు కనీసం. మజ్జిగ వేరు గాయ్స్. గాయ్స్, మమ్మీ కోసం మా తాత పూరి వడకర్రీ తెచ్చాడు గాయ్స్. ఇప్పుడు మా అమ్మ చూడండి గాయ్స్ ఎలా తినద్దో చూపిస్తాను. ఇవన్నీ యూట్యూబ్లో పెట్టేస్తాను నేను గాయ్స్. వాళ్ళ తోడికోట్లు వచ్చిందని వెళ్ళిపోయింది గాయ్స్. చూడండి గాయ్స్, ఇక్కడ పాపడ హరాస్మెంట్ చేస్తుంది. అలా చేయొచ్చా పిల్లల్ని? మాకొద్దు మాకొద్దు మాకొద్దు. ఆబట్టమ్మా పెట్టు, ఫోటో కాదు పెట్టుమా. ఆపడ పెట్టు. ఓకే, సో గాయ్స్, మా తాత తెచ్చింది నా కోసం లేకుండా వాళ్ళ కూతురు కోసం తీసుకొచ్చాడు గాయ్స్. సో గాయ్స్, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి గెస్ట్గా వచ్చాను. సో మా సిస్టర్ నాకు ఒక హెల్ప్ చేయని చెప్పి నా చేత క్యారెట్ గోపిస్తుంది. చెప్పురా చెప్పురా ఏదో చెప్తాను, చెప్పు. చెప్పురా, నన్ను ఏదో పిలిచావు కదా, చెప్పు. అమ్మమ్మ. నేను అమ్మమ్మనా? నేనెవరిని రేపు నేనెవరిని? మరి అమ్మమ్మ అంటావు? వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మీ నాన్నకు ఫోన్ చేశానా? తెల్లగా ఉన్నావు. మీది ఏ స్కూలు? ఏ స్కూల్ చెప్పు మీది? ఎన్నో క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. చెల్లి ఎల్కేజీ. వీడు ఎందుకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాను? మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళాలి కదా. మధ్యాహ్నం ఎందుకు హాలిడే? ఎందుకు హాలిడే? ఫుట్బాల్ హాఫ్ డేస్. చూడండి, మా సిస్టర్ వాళ్ళ అత్తగారి ఇంట్లో వడలు కాలుస్తుంది వేడి వేడిగా. గాయ్స్ చూడండి, గాయ్స్ అన్నమాట. జుట్టుగా అసలు క్లారిటీ లేకుండానే మా చెల్లికి చెయ్యి తగ్గింది గాయ్స్. సో అలా ఇంట్లో కొంచెం టైంపాస్ చేసాము. సో లంచ్ అయితే చేసేసి, సరే పక్కనే అనమాట డిమార్ట్, మా తాతయ్య వాళ్ళ ఇంటి పక్కనే. సో డిమార్ట్కి అయితే వెళ్దామని చెప్పేసి అయితే నేను శ్రావి అయితే వచ్చాము. సో బోర్ కొడుతుంది ఇంట్లో అని చెప్పి సరదాగా తిరగదాము, టైం పాస్ అయినా అయ్యింది అని చెప్పేసి అయితే వచ్చాము. సో టైం పాస్ అనుకొని అయితే పెద్ద బిల్లు అయితే పెట్టామన్నమాట, పెట్టాము. సో ఇదండి వ్లాగ్. మీకు నచ్చినట్టయితే మీరు ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. మేము కావాలైతే రీచ్ అయిపోయాము. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసి నేను డిమార్ట్లో కొన్నాను అనమాట, వాటర్ బాటిల్. అరౌండ్ నాకు 350 ఎంతో పడింది. సో నచ్చింది, కొన్నాను.